అంటావా మామ. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏ గుడ్ మార్నింగ్. హలో డాక్టర్. హాయ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను లోనికి వెళ్ళాక రమ్మని? అసలే ఏదో సమాజం మన ఇద్దరికి లింకులు అంట కడుతున్నారు. సుబ్బారావు మానేశాడు సార్, అందుకే వచ్చాను. వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్ చెప్పావు. సరే కానీ పేషెంట్లు ఎవరైనా వచ్చారేమో చూడు. ఓకే. చెప్పు మహేష్, ఎలా ఉంది ఒంట్లో? బాగుంది సార్. మరి బాగుంటే హాస్పిటల్కి ఎందుకు వచ్చావు? బాగా తింటున్నాడు సార్, కానీ తిన్నది బయటికి రావట్లేదు. ఓ, బ్యాక్ డోర్ ప్రాబ్లమా? అవును సార్. నేను టాబ్లెట్స్ రాసిస్తాను. ఈ టాబ్లెట్స్ వాడు, డోర్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఏంటి మరి డోర్ వేద్దామా? క్యాంపైర్లో నుండి ఇద్దరం ఒకే రూమ్లోకి ఎలా వచ్చామబ్బా? వీడేంటి చేసిందంతా చేసి తెగ ఆలోచిస్తాడు. ఎంత పని జరిపోయింది మావా. కంగ్రాట్స్ బా, మొత్తానికి ఓపెన్ చేశావు. చేశానంటవా? అందులో డౌట్ ఏముందిరా, పక్క జరిగే ఉంటుంది. చా, ఇలాంటి ఛాన్స్ తాగినప్పుడు రావేంటారా మనకి? తాగినందుకే ఛాన్స్ వచ్చిందిరా. నా షార్ట్ ఫిల్మ్లో అగ్ సీన్స్ రాయమన్నా రాయకుండానే హద్దులు మీరు రావేంట్రా? రే, అలా అని చెప్పి రాయకుండా రోయ్, మంచి సీన్స్ రాయి. ఏదావా కమిట్ అయితే ఎలా ఉంటుందా అని చూస్తున్నా. కమిట్ అవుతామా? నేనేంటి ఇక్కడున్నాను? అసలు ఇక్కడికి ఎలా వచ్చాను? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? అది నా పక్కన. నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. నేను మత్తులో ఉన్నప్పుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఏదో చేసావు కదా. ఓహో, నీ క్రియేటివిటీ తెలియని ఉంటే బయట మా ఎదవన్నాడు, పోయాడు చెప్పు. అమ్మా, మందు మత్తులో నువ్వే నన్ను ఇక్కడ తీసుకొచ్చి పాడు చేసి మళ్ళీ నన్ను అంటావా? మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా? హే చి, అలా అని కాదు. ప్లీజ్ ప్లీజ్ ఏడోకు. అసలు ఏం జరిగిందో తెలియదు కదా. కానీ మొత్తానికి ఏదో జరిగి ఉంటుంది. నేను అసలు ఆ క్యాంప్ ఫైర్ నుంచి రూమ్కి ఎలా వెళ్ళాను? ఏం అర్థం కావట్లేదే. హే, ఎక్కువ ఆలోచించకే, ఏం కాదులే. అంతా అయిపోయింది కదా, నా పరువు అంతా పోయింది. ఈ విషయం అమ్మకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? హే, ఫూలిష్గా మాట్లాడకే. అదేమన్నా నువ్వు కావాలని చేసావా? అయినా నీకు తెలియకుండా జరిగిన దాని గురించి నేను నువ్వెందుకు బ్లేమ్ చేసుకుంటున్నావు? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి వెళ్ళి తిను. నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. కాదే, ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే? పిచ్చి, అయినా నిన్న మీట్ అయ్యి ఈరోజు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఏంటే? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? ఒకసారి మీట్ అవ్వగానే పిల్లలు పుట్టడానికి?
నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించుకు. ఏం కాదు. ఒకవేళ నీకు అంతగా డౌట్ ఉంటే ఖచ్చితంగా మనం 45 to 50 days ఆగాల్సిందే. అన్ని రోజులా? ఈలోపు మనం తెలుసుకోలేమా? ఇంపాసిబుల్. ఇంకా అలాంటి సైన్స్ రాలేదే. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకు. ఓకేనా? బాయ్. హలో, హాయ్, ఎవరు? నేను రిషిని. ఇది మళ్ళీ కట్ చేస్తుంది. కట్ చేస్తున్నా కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు? ఎందుకు కట్ చేస్తున్నావు? ఏమైంది? నాకు నీతో మాట్లాడాలని లేదు. ఈషా, అది జస్ట్ ఏదో జరిగింది, దానికి మనం ఏం చేయగలం? జస్టా అది నీకు? జస్టా? సారీ, పెద్ద తప్పే జరిగింది, బట్ ఇప్పుడు ఏం చేయలేం కదా. చేయాల్సిందంతా చేసి ఇప్పుడేం చేయలేమంటావా? సిగ్గులేదు మధ్యలో ఉన్న అమ్మాయితో అలా చేయడానికి? ఆహా, మరి నేనెలా ఉన్నా? నేను మత్తులోనే కదా ఉన్నా. ఏచి, ఫోన్ పెట్టే. హే వెయిట్ వెయిట్ వెయిట్, ఒక్కసారి బయటికి రావా? టట్టడాయ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? సరే సర్లే, నువ్వు అటువైపు తిరుగుండు, నీ హెల్త్ జాగ్రత్త. తప్పో ఒప్పో ఏదో ఒకటి జరిగిపోయింది కదా, దాన్ని మనం మార్చలేప్పుడు. టైంకి తిను, ఇవి తీసుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏమనుకుంటున్నావు? ఏదో పెళ్ళానికి చెప్పినట్టు చెప్తున్నావు. తీసుకుంటే ఆశ్చర్యపోవాలి. ఇది ఎక్స్పెక్టెడే. రిషి, చాలా చిరాగ్గా ఉంది, ప్లీజ్ వెళ్ళిపో. నువ్వు ఇది కాదు. ఇషా ఇలా ఏడవదు, ఎప్పుడు తిడుతూ గొడవపడుతూ చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక తప్పు జరిగింది, దానికి నిన్ను బ్లేమ్ చేసుకోకు, నన్ను కూడా. నీకు కొంచెం పీస్ కావాలి, ప్లీజ్ నాతో రా. డూ యూ ట్రస్ట్ మీ? అస్సలు నమ్మను. ఫేస్ వాల్యూ అలాంటిది. ఇదే నువ్వు నవ్వుతుంటే బాగుంటుంది. ఇంకా చెప్పు నీ గురించి. ఏం చెప్పాలి? అంటే ఫుల్ టైం ఇదేనా? ఇన్స్టాలో రీల్స్, ప్రమోషన్స్, షార్ట్ ఫిల్మ్స్, ఇంతేనా? నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, అందుకే ఈ వేలో వెళ్తున్నా. మరి మీ పేరెంట్స్? అమ్మ హౌస్ వైఫ్, నాన్న బ్యాంక్ ఎంప్లాయ్. మరి మీ పేరెంట్స్? అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఐఎమ్ సారీ. హే, దట్స్ ఓకే. నేను అమ్మను మిస్ అవుతున్నాన్న ఫీలింగ్ ఎప్పుడు నాకు తెలియకుండా పెంచాడు మా నాన్న, మై సూపర్ హీరో. నానో కానిస్టేబుల్, కలిసి మందు కొడతాం, దమ్ము కొడతాం, సినిమాలకు వెళ్తాం. అయినా నా ప్రపంచం. యు ఆర్ సో లక్కీ అయితే. అవును. ఇప్పుడు ఓకేనా? మనకు కావాలని ఏ తప్పు చేయలేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించకు, అంతా అదే సెట్ అవుతుంది. ఏమో, ఇక మీద నా లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి. నీ లైఫ్కి ఏమైంది? చాలా బాగుంటావు. ఏంటి అంతా సెట్ అయినట్టే కదా? నేను ఈవినింగ్ గూగుల్ చేశానే ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందామని. ఏంటి అంటే మరి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలని. మరి ఏమైనా సొల్యూషన్ దొరికిందా? దొరికినట్లే ఉంది,
బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఏంటి అది? ఆ, అది వాడిని స్పర్మ్ టెస్ట్ చేయించుకోమని అడుగుదామని. వాట్? అవునే, నేను టెస్ట్ చేసుకోవాలంటే 45 to 50 days పడుతుంది. అదే వాడు టెస్ట్ చేసుకున్నాడు అనుకో 1 dayలో రిజల్ట్ తెలిసిపోతుంది. అవుననుకో, కానీ వాడు దానికి ఒప్పుకుంటాడంటావా? వాడు ఖచ్చితంగా ఒప్పుకోడు, కానీ ఎలాగైనా ఒప్పించాలి. ఏదో ఎక్కడున్నాడో ఏంటో. ఎవరు కావాలమ్మా? ఎవరు కావాలి? అంకుల్ రిషి. ఆ దొర ఇంకా లేవనే లేదు. అంకుల్ నేను లేపనా? లేపు. పందిలా ఎలా పడుకున్నాడో చూడు. ఏ రిషి లే, టైం ఎంత అవుతుంది? లే రిషి, రిషి లెగు రిషి. అరే లోపలేం లేదు. థూ ఎదవా. అమ్మో వీడిని అస్సలు నమ్మకూడదు. కూల్ ఇషా, కూల్. రిషి, రిషి హే, నేను బయట ఉంటా, నూరా. డార్లింగ్, నువ్వు ఇంకా స్టేషన్కి పోలేదా? ఏ మీకేమైనా డిస్టర్బెన్సా? అదేం లేదు, ఆ అమ్మాయికి ఏదో పని ఉందంటేను. ముందు ఆ ఊపుడాపు. ఈరోజు వంట చేయలేదు, వెళ్ళి 5వ దగ్గర. మరి నీకు? నాకు స్టేషన్లో ఒక ఫంక్షన్ ఉంది, అక్కడ తింటాలే. నువ్వు సైలెంట్గా లోపలికి వెళ్ళు, నేను నిదానంగా వస్తా. చెంప పగులుతుంది ఎక్స్ట్రాలు చేస్తే. ఛ, ఏంటో ఇంచా మండుతున్న నిప్పు మీద నీళ్ళు చల్లుతావా? ఛీ, సర్లే, విషయం అంటే చెప్పు. నాకు ఒక హెల్ప్ కావాలి. నన్ను అడుగుతున్నావా? జస్ట్ ఆర్డరే, అంతే, చేసేద్దాం. అంటే ఆ రోజు మన ఇద్దరి మధ్య ఏదో జరిగింది కదా. జరిగింది కదా. సరే చెప్పు చెప్పు. ఆ రోజు జరిగిన దానికి రిజల్ట్ రావాలంటే నేను అట్లీస్ట్ 2 months వెయిట్ చేయాలి. అంటే అసలు ఆ రోజు తప్పు జరిగిందో లేదో తెలియాలి కదా. ఆబ్వియస్లీ. అదే నువ్వు టెస్ట్ చేయించుకున్నావు అనుకో, ఏంటి రిజల్ట్స్ వెంటనే వచ్చేస్తాయి. టెస్టా? ఏం టెస్ట్? స్పర్మ్ టెస్ట్. వాట్? నువ్వు కరెక్ట్గానే విన్నావు. నువ్వు స్పర్మ్ టెస్ట్ చేయించుకో, నీకు పిల్లలు పుడతారో లేదో ఆ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు టెన్షన్ పడుతూ ఈ 2 months వెయిట్ చేయడం నా వల్ల కాదు. నువ్వు ఈ టెస్ట్ చేయించుకోకపోతే నా శవాన్ని చూస్తావు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇంత కాంప్లికేట్ చేసుకునే బదులు అవి పిల్స్ ఉంటాయి కదరా, అవి వేసుకుంటే సరిపోద్ది కదా. ఇలాంటి చెత్త ఐడియాస్ ఇవ్వకు. ఈ ఆలోచన తనకి రాలేదనుకుంటున్నావా, లేక నాకు రాలేదనుకుంటున్నావా? రేయ్, అది ఎలా జరిగినా తప్పు తప్పేరా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? అసలే పిల్ల మొండిది, నువ్వు వెళ్ళకపోతే చెప్పింది చేస్తుంది. ఆ, 120/60 లో, 120/80 నార్మల్, 120/180 హై. మే కమింగ్ సార్. ఈడోడు హైలో ఉన్నప్పుడు వచ్చాడు. అది లోనికి రాకముందు అడగాలి, లోపలికి వచ్చాక కాదు. మీ ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నాడు. అయ్యో సార్, మేము వైఫ్ అండ్ హస్బెండ్స్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ఓకే ఓకే, ఆయనకు డబ్బా తెచ్చేయమ్మా, అలాగే ఆ బాత్రూమ్ కూడా చూయించు.
పట్టుకో. హలో, ఫోన్ తెచ్చుకో. ఫోనా? ఇక్కడే ఉండండి. తీసుకో. స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ వాష్రూమ్ ఉంటుంది, అది యూజ్ చేసుకోండి. ఒక్క నిమిషం, వీడియో చూసేటప్పుడు సౌండ్ తగ్గించుకోండి, ఎవరైనా వింటే బాగా. ఓకే. సార్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. వచ్చాయా? ఓకే, కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, వాడు. సార్ అంటే సార్ మెడిసిన్ ఎందుకు సార్? నీ స్పమ్ కౌంటింగ్ చాలా తక్కువగా ఉంది. ఇలాగే ఉంటే నీకు పిల్లలు కూడా పుట్టరు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీడికి పిల్లలు పుట్టకపోతే నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? నీకే నష్టం. అబ్బా అది కాదు సార్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఇంకేముంది, దుప్పటి కప్పుకొని పడుకోవడమే. డోంట్ వరీ, నీకు కూడా మంచి రోజులు వస్తాయి. సార్ 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆగు బాబు, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? ఏంటి విషయం? సార్ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నా భార్య మా పక్కింటితో లేచిపోయింది సార్. మళ్ళీ నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందని రిపోర్ట్లో వచ్చింది సార్. అంతా మీరు ఇచ్చిన మందుల వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే వెళ్ళి నా భార్యను తెచ్చుకోవాలి. నేను ఇచ్చిన మెడిసిన్ వల్ల అంత చేంజ్ రాదే. అదీగాక నీ పిల్లం ఏమైనా పిక్నిక్కి వెళ్ళిందా నువ్వు వెళ్ళగానే రావడానికి? సరే కానీ ఆ రిపోర్ట్ ఇలా ఇవ్వు. అది సంగతి. ఫైళ్ళు మారాయి. అయ్యో మళ్ళీనా? ఇది నీ ఫైలు, ఇది నీ ఫైలు, తీసుకో. అంటే నాకు నువ్వు ఇంకా మెడిసిన్ వాడాలయ్యా. అంటే ఈ జన్మలో నేను నా భార్యను తెచ్చుకోలేనా సార్? కొన్ని జీవితాలు అంతే. సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? నీకేంటి బాబు, నువ్వు చాలా దిట్టంగా ఉన్నావు. పిల్లలు పుట్టరన్నారు కదా. ఓ అదా, అది అతని ఫైలు, ఇది నీ ఫైలు. ఫైల్ చేంజ్ అయిందంతే. నీ స్పర్మ్ కౌంట్ చాలా బాగుంది. నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు. అవునా? నీకు పిల్లలు పుష్కలంగా పుడతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎందుకులే బాబు, బిల్లు కట్టేళ్ళు. నాకు పిల్లలు పుడతారు.